ఉగాది రోజున ఉప్పు డబ్బాలో ఇది వేస్తే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. మన అందరి ఇళ్లల్లో ఉప్పు డబ్బా ఉంటుంది. ఆ ఉప్పు డబ్బాలో ఉగాది రోజున ఇది వేయటం వలన ఈ కొత్త సంవత్సరంలో మీ దశ మారిపోతుంది. మన పెద్దలు ఉప్పు ఎప్పుడూ కూడా నిండుకోకూడదు అని, ఉప్పును ఇతరుల చేతికి ఇవ్వకూడదు అని, ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు అని చెప్తూ ఉంటారు. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి అని పండితులు మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మీ ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో నిండిపోవాలని కోరుకుంటే ఉగాది రోజు మర్చిపోకుండా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. అంతేకాదు కొత్త సంవత్సరం కూడా ఆ రోజు నుండే ప్రారంభమవుతుంది. తెలుగువారి కొత్త సంవత్సరంలో మీరు మీ ఇంటికి ఉప్పును తెచ్చిపెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు. ఇక మీరు ఈ సంవత్సరం అంతా అప్పుల బాధలు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఉగాది రోజు ఉప్పు డబ్బాలో వీటిని వేయండి. ఎంతటి పేదరికం అనుభవిస్తున్నా సరే కుబేరులుగా మారిపోతారు. మరి ఉగాది రోజు ఉప్పు డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయ వలన నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలలో పడి వివాహము, పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కుని పోతుంది. ఒక రాజును వివాహమాడి 60 మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి. కాలగమనంలో యుద్ధ సమయమున ఆ పిల్లలను పోగొట్టుకుంటుంది. ఈ మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయ అని తెలుసుకుంటుంది. అంటే నారదుడు తెలుసుకుంటాడు. ఆ 60 మంది కుమారులకు గుర్తుగా 60 తెలుగు సంవత్సరాలు వారి పేర్లతో సార్థకమవుతాయని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారని పురాణాలలో చెప్పబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్రమాసంలోని పూర్ణ చంద్రోదయ రోజున శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినాడని, ఆ రోజునే కలియుగ ఆరంభంగా పరిగణించారు. ఆ విధంగా కలియుగం ఆరంభం అయినది అని భావము. ఉగాది తెలుగువారి పండుగ. ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఉగము అనగా సంవత్సరము, జంట అని అర్థం. ఉత్తరాయణము, దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు. ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాము. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు వండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు. భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే. అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తాము. కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఆవిర్భవించటమే దీనికి కారణం. అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖము, ముత్యము, తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది. సముద్రపు ఉప్పు అనేది సముద్రపు నీటి ఆవిరి ద్వారా ఉత్పత్తి అయ్యే ఉప్పు. ఇది ఆహారాలు, వంటలు, సౌందర్య సాధనాలు మరియు ఆహారాన్ని నిల్వ చేయడానికి మసాలాగా ఉపయోగిస్తారు. అసలు సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందో తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? నిజానికి సముద్రపు ఉప్పు నీటి వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి కథల్లో ఒక కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. శివపురాణం ప్రకారం ఒకప్పుడు పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసేది. ఈ సమయంలోనే సముద్రదేవుడి కన్ను పార్వతీదేవిపై పడింది. సముద్రపు దేవుడు పార్వతీదేవి అందానికి ముగ్ధుడయ్యాడు.
పార్వతీదేవి తపస్సు పూర్తయిన తరువాత ఆమె దగ్గరకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. కానీ శక్తిదేవి అతని ప్రతిపాదనను తిరస్కరించింది. నేను శంకరుడినే నా భర్తగా భావిస్తున్నానని సముద్రదేవుడితో చెప్పింది. దీనికి ఆగ్రహించిన సముద్రదేవుడు పార్వతీదేవితో, నాలో లేనిది శివుడిలో ఏముంది? మానవులందరి దాహార్తిని తీరుస్తాను. నేను పాలలా తెల్లగా ఉంటాను అని పార్వతీమాతతో సముద్రదేవుడు అంటాడు. సముద్రదేవుడు తననే పెళ్లి చేసుకోమని పార్వతీదేవిపై ఒత్తిడి తెస్తాడు. దీనికి ఆ తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై సముద్రదేవుని శపిస్తుంది. నీలో ఇంత అహంకారం ఉన్న మధుర జలం ఎప్పటికీ ఉప్పుగానే ఉంటుందని పార్వతీదేవి సముద్రదేవుడికి శాపం పెడుతుంది. అలాగే ఈ నీటిని ఎవరూ తాగలేరు అని కూడా శపిస్తుంది. ఆ రోజు నుంచి సముద్రపు నీరు ఎప్పటికీ ఉప్పుగానే ఉంటుందని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీనితో పాటు సముద్రం కల్లోలంగా మారడంతో సముద్రపు నీరు ఉప్పుగా మారుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఉగాది పచ్చడిలో ఉప్పుకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది. భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త విజయాలు సాధిస్తారు. భయపడితే ఎందులోనూ విజయం సాధించలేరు. జీవితంలో వెనుకబడిపోతారు. అందుకే ఉప్పు ఎలా ఉపయోగించాలి అనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం. భయం పోగొట్టుకుని జీవితంలో ముందుకు సాగాలని చెప్తూ ఉప్పు వేస్తారు. ఇక ఉగాది రోజు ఉప్పు డబ్బాలో వేయవలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఉగాది రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసి ఉగాది పచ్చడి తిన్న తర్వాత మీ వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాను తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆ డబ్బాలో 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకును కూడా వేయండి. లవంగాలకు డబ్బును ఆకర్షించే శక్తి ఉందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అలాగే బిర్యానీ ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉందని పరిహార శాస్త్రం చెప్తుంది. ఉప్పు, లవంగము, బిర్యానీ ఆకు ఇంకా ఇతర మసాలా దినుసులు అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి దగ్గరగా ఉన్నటువంటి మంచి ప్రాధాన్యతను కలిగిన వస్తువులు. వీటన్నిటికీ అమ్మవారితో సంబంధం ఉంటుందని, ఈ వస్తువులు మన ఇంటిలో ఉంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్లే అని, ఈ వస్తువులు శ్రీరామ రక్షగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పు మరియు లవంగాలు మన ఇంటిలో ఉండే చెడును తరిమి కొడుతూ ఉంటాయి. అలాగే బిర్యానీ ఆకు మన మనసులోని కోరికలను నెరవేర్చడానికి సహాయపడుతుంది. ఉగాది రోజున మీరు మీ ఉప్పు డబ్బాలో 5 లవంగాలు మరియు 1 బిర్యానీ ఆకును వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా చేస్తే అతి తొందరలో మీరు మీ పేదరికానికి దూరమవుతారు, కుబేరులుగా మారిపోతారు. లవంగాలు, బిర్యానీ ఆకు త్వరగా పాడవవు కాబట్టి వీటిని ఎన్ని రోజులైనా సరే మీరు మీ ఉప్పు డబ్బాలో ఉంచుకోవచ్చు. ఇక ఉప్పు నిండుకోబోతుంది అనే సమయంలో ఉప్పును ఒక గిన్నెలోనికి తీసి అందులో ఉన్న లవంగాలు, బిర్యానీ ఆకును విడిగా తీసి ఉప్పు డబ్బాను శుభ్రం చేసి అందులో ఉప్పును వేసి మళ్ళీ 5 లవంగాలను, బిర్యానీ ఆకును అందులో పెట్టుకోండి. కొత్తవి పెట్టాలి. ఇక పాత లవంగాలు, బిర్యానీ ఆకును ఏదైనా చెట్లు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడవేయండి. ఉగాది రోజున ఉప్పు డబ్బాలో వీటిని వేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున ఉప్పు డబ్బాలో వీటిని వేసి ఈ కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తొలి రోజున జరుపుకునే పండుగే ఉగాది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ పవిత్రమైన రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించినట్లు పురాణాలలో పేర్కొన్నారు. ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఈ సమయాన్నే మన ఋషులు యమ ద్రష్టులు అంటారు. యమ ద్రష్టులంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత, చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు, బంతి పువ్వులు కడతాం. ఇలా శుభ్రం చేయటం వలన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది.
బంతి పువ్వులు యాంటీబయోటిక్ లక్షణాలు కలిగినవి. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రుల పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తూ ఉంటాం. చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకొక్క దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఞానికంగా చూస్తే ఒక రోజు కాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచి శుభ్రతగా ఉంటూ రోజు దేవుడికి నివేదన చేయటం కోసం పవిత్రంగా తయారు చేసిన ఆహారం తింటూ గడిపేస్తాం. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కష్టాలేమీ రాకుండా ఉంటాయి, సమస్యలేమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఉగాది రోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవటం వలన ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. చీరలు ఒక్కటే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, పిన్నలు అందరూ కూడా, ముసలివారు కూడా, ఇలా అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఎల్లో కానీ లేదా ఆరెంజ్ కానీ పింక్ కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించండి. సంవత్సరమంతా ధనానికి, ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి. ఇక ఉగాది రోజున ప్రసాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తూ ఉన్నారు. ఎండలను తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా, అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళితే మంచిది. ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఈ రోజున పంచాంగ శ్రవణం, షట్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినటం ప్రశస్తమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షట్రుచుల సమ్మేళనం తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేహాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కోసం చెరకు, అరటిపండ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటివి వాడతారు. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కూడా నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ రోజు అందరూ కూడా నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటం, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్య ఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. ప్రళయం తర్వాత తిరిగి బ్రహ్మ సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు.
ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగాదిని. యుగానికి ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తాం. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవటం గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. శాలివాహనుల కాలంలో శాలివాహన చక్రవర్తి ఉగాది వంటి పవిత్రమైన రోజున పట్టాభిషేకం పొందాడని, తన శౌర్య పరాక్రమంతో శాలివాహన యుక్త కర్తగా బాసిల్లిన కారణంగా ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి వచ్చిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు నుంచే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగుర్లతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది.